Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. సిద్ధపీఠములు, అచ్చట విరాజమానమైన శక్తుల నామములు. ఇంతకు ముందు కూడా ఆ దేవి శక్తి స్వరూపిణి అయి అచ్చటనే ఉండెను. రాజా, దైవము యొక్క ప్రభావముతో ప్రేరేపింపబడి సతీదేవి దక్షుని యజ్ఞమునందు మండుచున్న అగ్నిలో తన శరీరమును దహింపజేశాను. జనమేజయుడు చెప్తున్నాడు, మునీంద్ర, మిగులు అప్రియవచనములను మీరు వినిపించితిరి. ఆ దేవి నామమును స్మరించుటతోడనే మానవులు ఈ లోకమున అగ్ని భయము నుండి ముక్తులగుదురు. అట్టి ఆ పరమ విభూతి సతీదేవి అగ్నియందెట్లు భస్మమయ్యాను? ఏ ప్రతికూల కర్మ ప్రభావమున దక్ష ప్రజాపతి ఇంట ఇట్టి దుర్ఘటన జరిగెను? వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, సతీదేవి భస్మమగుటకు కారణమును వినుము. ఇది చాలా ప్రాచీన కాలము నాటి గాథ. ఒకసారి మునివరుడగు దుర్వాసుడు జంబూనదీ తీరమున విరాజమానురాలైన భగవతి జగదంబ దగ్గరకు వెళ్ళెను. అచ్చట మునీంద్రుడు భగవతిని సాక్షాత్తు దర్శించెను. దాని తరువాత అతడు మాయాబీజనామ మంత్రమును జపించసాగెను. దేవేశ్వరి ప్రసన్నురాలై తన కంఠసీమయందున్న పుష్పమాలను ప్రసాద రూపమున ఆ మునీంద్రునికిచ్చెను. దివ్య పుష్పపరాగముతో నిండి ఉన్న ఆ మాలయందు తుమ్మెదలు వ్రాలి జణజణ శబ్దములు చేయుచుండెను. తల వంచి మునీంద్రుడా మాలను తీసుకొనెను. తరువాత పరమ తపస్వియగు మునీంద్రుడు అచ్చటి నుండి బయలుదేరెను. ఆకాశ మార్గమున వెళుతూ సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి విరాజమానుడై ఉన్న చోటికి చేరుకొనెను. అప్పుడు దక్షుడు మునీంద్రుని అడిగాడు, ప్రభు, ఈ దివ్యమాల ఎవరిది? మానవులకు దుర్లభమైనది. ఈ మాలను మీరెట్లు పొందారు? దక్ష ప్రజాపతి మాటలను విని మునివరుడగు దుర్వాసుని కనులు అశ్రువులతో నిండెను. ప్రేమతో అతని హృదయము పరవశించెను. ఇది భగవతి జగదంబ యొక్క అనూహ్యమైన ప్రసాదమని అతడు తెలిపెను. అప్పుడు దక్షుడు ఆ మాలను దయచేసి నాకిమ్మని మునీంద్రుని ప్రార్థించెను. జగదంబ యొక్క ఉపాసకునకు ఇవ్వరాని వస్తువేదీను ఈ త్రిలోకమునందు లేదు అని ముని తలంచెను. అతడు ఆ పుష్పహారమును దక్షునికిచ్చెను. దక్షుడు తల వంచి దానిని తీసుకొనెను. అంతఃపురమునందు భార్యాభర్తలకు ఆనందప్రదమగు చక్కటి శయ్య ఉండెను. అతడు ఆ మాలను ఆ శయ్య మీద ఉంచి రాత్రి స్త్రీ సమాగమము చేశాను. రాజా, ఈ పాపకర్మ ప్రభావమున భగవంతుడగు శంకరుని అటులనే దేవి సతీ ఎడల దక్షుని మనస్సులో ద్వేషము ఉత్పన్నమయ్యాను. ఈ అపరాధ పరిణామమున సతీదేవి సతీధర్మమును పాటిస్తూ దక్షునిచే ఉత్పన్నమైన తన శరీరమును యోగాగ్నిలో భస్మము చేసెను. తరువాత అదే జ్యోతి హిమాలయుని ఇంట ప్రకటితమయ్యను. జనమేజయుడు చెప్తున్నాడు, మునీంద్ర, సతీదేవి శంకరునకు తన ప్రాణముల కంటే మిగుల ప్రియమైనది. ఆమె భస్మమగుటతో ఆ వియోగమున ధైర్యమును కోల్పోయి భగవంతుడగు శివుడు ఏమి చేశాను? వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, దీని తరువాత జరిగిన దానిని నేను సంపూర్ణముగా చెప్పజాలను. భగవంతుడగు శంకరుని కోపాగ్నితో 3 లోకములందు ప్రళయము వ్యాపించెను. వీరభద్రుడు ప్రకటితుడై భద్రకాళిని వెంటబెట్టుకొని 3 లోకములను నాశనమునర్చుటకు సంసిద్ధుడయ్యాను. అప్పుడు బ్రహ్మాది దేవతలు భగవంతుడగు శంకరుని శరణుజొచ్చారు. దక్షుడు వధింపబడ్డాడు. అతని యజ్ఞము అన్ని విధములా నశించెను. అప్పుడు కరుణాసాగరుడు భగవంతుడగు శివుడు దేవతలకు అభయమిచ్చాడు. వెంటనే మేకతలను జోడించి దక్షుని పునరుజ్జీవితిని చేయుటకు కూడా ఏర్పాటు చేశాను. దాని తరువాత మహాత్ముడగు మహేశ్వరుడు మిగుల ఉదాసీనతతో యజ్ఞస్థలమునకు వెళ్ళెను. సతి యొక్క చిన్మయ శరీరము అగ్నియందు కాలిపోవుచుండగా స్వామి చూశాను. హా సతీ అని మాటిమాటికి పలుకుచూ శివుడా శరీరమును తన భుజము మీద వేసుకొనెను. పిచ్చివాని వలె దేశదేశములందు తిరుగాడసాగాను. అప్పుడు బ్రహ్మ మొదలుగా గల దేవతల మనస్సులు అత్యంత చింతాక్రాంతములయ్యాను. అప్పుడు విష్ణు భగవానుడు వెంటనే ధనస్సును చేతబట్టెను.
సతీదేవి యొక్క అంగములు ఎచ్చటపడి ఉండెనో వాటిని అన్నింటినీ అన్వేషించి తన బాణములతో వాటిని ఖండించెను. అప్పుడు శరీరము ముక్కలు ముక్కలుగా పడి ఉన్న చోటున శంకరుని అనేక మూర్తులు ప్రకటితములయ్యాను. శివుడు దేవతలతో చెప్పాడు, ఈ స్థలములలో ఉత్తమ భక్తితో భగవతి శివాదేవిని ఉపాసించు వారికి దుర్లభమైనదేదియును ఉండదు. సతి యొక్క అంగములు పడి ఉన్న చోట జగదంబ నిరంతరము నివాసముండును. ఈ స్థలములందుండి పునశ్చరణ చేయు మానవునకు మంత్రసిద్ధి కలుగుటయందు ఏ సందేహమును లేదు. ఆ స్థలములు మాయాబీజ మంత్ర జపమునకు దివ్యక్షేత్రములై వెలసిల్లును. రాజేంద్ర, ఇట్లు పలికి భగవంతుడగు శంకరుడు సతీదేవి విరహముతో ధైర్యమును కోల్పోయెను. ఆయా స్థలములందు జపధ్యాన సమాధులందు సంలగ్నుడై కాలమును గడిపెను. జనమేజయుడు అడిగాడు, అనగా ఆ సిద్ధపీఠములు ఏ ఏ స్థలములందు కలవు? అవి ఎన్ని? వాటి నామములేమి? కృపతో నాకు తెలపండి దయాసింధు మహాముని. ఆ స్థలములలో విరాజమానురాండ్రైన ఈ దేవీమణుల నామములను కూడా తెలపండి. దానివలన నేను కృతార్థుడను కాగలను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.